హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. 50,000 పోస్టుల గురించి మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. జనవరి నుంచి 50,000 పోస్టుల గురించినటువంటి వార్త హల్చల్ చేస్తూనే ఉంది. సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నుంచి దాని గురించినటువంటి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎందుకు అవి చేపట్టకపోవటానికి ఏదో కొత్త కారణాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఇట్లాంటివన్నీ చెప్తారో అవన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలో వెళ్ళి మనం చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మ్యాటర్లోకి వెళ్తే, జోనల్ సవరణను ఆమోదించండి. ములుగు, నారాయణపేట జిల్లాలతో కేంద్రానికి ఫైల్. ఆమోదం లభిస్తే 50,000 ఉద్యోగాల భర్తీకి మార్గం. సో ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 2 కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొని వికారాబాద్ జిల్లాను ఒక జోన్ నుంచి మరో జోన్కు మారుస్తూ చేసిన జోనల్ సవరణ వ్యవస్థకు ఆమోదం తెలపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్పులు చేర్పులతో కూడిన ఫైలును రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ మరోసారి కేంద్ర హోంశాఖకు పంపించింది. ఈ జోనల్ వ్యవస్థకు ఆమోదం లభిస్తే తప్ప రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీ కానీ బదిలీలు కానీ దేనిని కూడా పరిశీలించి చేపట్టలేమని, దీని గురించి తప్పక ఆమోదాన్ని తెలపాలని రాష్ట్రపతి ఆమోదానికి ఆ నివేదికను పంపించినట్లుగా తెలుస్తోంది. జోనల్ వ్యవస్థ మార్పులు చేర్పులు ఎలాంటి అభ్యంతరం లేదంటూ రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇచ్చిందని వారు ఆ నివేదికలో వివరించడం జరిగింది. దాని కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఉన్న మ్యాటర్ ఏంటంటే, ఇంతకుముందు గతంలో అయితే తెలంగాణ 10 జిల్లాల కింద ఉండేది. అయితే ఆ 10 జిల్లాలని తొలుత 31 జిల్లాలుగా మార్చి, అంతకుముందు ఉన్నటువంటి జోన్లను మార్చేసి 2 మల్టీ జోన్లుగా 7 జోన్లుగా విభజించడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అయితే ఆ తరువాత అది ఆ విధంగా కొనసాగుతూ కొన్ని రోజులు గడిచాక 2018లో మళ్ళీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ములుగు, నారాయణపేట జిల్లాలను మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోనికి మార్చాలన్న డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఆ జోనల్ వ్యవస్థ గతంలో ఏదైతే చేసిందో దాన్ని కొంచెం సవరిస్తూ మళ్ళీ 2019లో అక్టోబర్లో రాష్ట్రపతి గారి ఆమోదం కోసం, ఆ సవరణ గురించినటువంటి రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు ఈ 2 కొత్త జిల్లాల గురించినటువంటి ఆమోదం, జోనల్ వ్యవస్థ ఆమోదం కొరకు మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి గారికి వినతి అందించడం జరిగింది. అయితే దాని గురించినటువంటి ఒక చిన్న ఇష్యూ హైకోర్టులో 2024 జీవో పిటిషన్ ఉండటంతో ముందు కేంద్రం ఏం చెప్పిందంటే, ముందు కోర్టులు ఇష్యూ తేలనియండి, దాని తర్వాత ఈ జోనల్స్ గురించి, ఈ జిల్లాల గురించి ఆలోచించేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ఇక చేసేదేం లేక రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు క్లియర్ అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అనుకూలంగా ఒక వారం రోజుల క్రితం కోర్టులో స్పష్టత రావటం అయితే జరిగింది. సో దీంతో ప్రభుత్వం తాజాగా వారం రోజుల క్రితం ఆ స్పష్టత అనేది వచ్చింది కాబట్టి తాజాగా మళ్ళీ ఈ ములుగు, నారాయణ జిల్లాల గురించి, అదేవిధంగా జోనల్ వ్యవస్థను గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, ఆమోదాన్ని తెలపాలని చెప్పి మళ్ళీ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి జోనల్ వ్యవస్థ సవరణ ఫైలుని పంపించడం జరిగింది. ములుగు జిల్లాను 1 మల్టీ జోన్లో, నారాయణపేట జిల్లాను 2 మల్టీ జోన్లో పెట్టమని వివరించడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన న్యూస్ ఏంటంటే, వీటికి సంబంధించినటువంటి ఆమోదం లభిస్తే కానీ 50,000 ఉద్యోగాల భర్తీకి మార్గం దొరకదంట. వీటికి సంబంధించినటువంటి మార్గం లభిస్తే కానీ ఇక్కడ మనకు ఒక మ్యాటర్ చెప్పడం, కొత్తగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయలేరంట, అదేవిధంగా కొత్తగా బదిలీలు కూడా చేపట్టలేరంట. ఆ సంగతి ముందే తెలిసినప్పుడు, ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ జోనల్స్ని ఈ విధంగా మార్పులు చేర్పులు ఇవన్నీ చేయటం ఎందుకు, నిరుద్యోగుల బ్రతుకులతో వారిని ఇబ్బందులు పెట్టడం ఎందుకు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇక్కడ మనం చూసుకుంటే 50,000 పోస్టుల భర్తీకి ఎప్పుడు అవకాశం లభిస్తుంది అంటే, జోనల్ వ్యవస్థపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో చేపట్టే ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. పదోన్నతులకు ఆటంకాలంట, ఉద్యోగ బదిలీలకు ఆటంకాలంట,
ఖాళీల భర్తీలు చేపట్టాలన్న ఆటంకాలంటే ఎందుకంటే ఈ జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఆమోదం ఇవ్వలేదు కాబట్టి ములుగు నారాయణపేట జిల్లాలని మరి ప్రత్యేకించలేదు కాబట్టి ఇది ఒక కొత్త కారణంగా మరి ఇప్పుడు మనకు కనపడుతుంది క్లియర్గా చూస్తే. మరి జోనల్ వ్యవస్థపై స్పష్టత లేకపోవడంతో గ్రూప్ 1 పోస్టుల భర్తీ కూడా ఇబ్బంది వచ్చిందని అంతకుముందు ఏదో వచ్చిందన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అసలు ఏంటి ఇవన్నీ కూడా ఇంతవరకు వినపడినటువంటి వాదన ఇప్పుడు వినపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 50,000 కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మరి ఈ పోస్టుల భర్తీకి జోనల్ సమస్య ఆటంకంగా పరిగణించింది కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే జోనల్ వ్యవస్థపై స్పష్టత రావాల్సి ఉంది. మరి ఆల్రెడీ కోర్టులో కేసు ఉందంటున్నారు. ఆ కేసుపై స్పష్టత 1 వీక్ బ్యాకే వచ్చింది అంటున్నారు. మరి ఇవన్నీ ఏమి క్లారిటీ లేకుండా 50,000 పోస్టులు ఇచ్చేస్తామని ఎందుకు 2 నెలల క్రితమే మరి ప్రకటించడం ఎందుకు, అభ్యర్థుల నిరాశలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ఆశలు రేకెత్తించడం ఎందుకు, మళ్ళీ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటుంటే వాళ్ళని అట్లాగే వదిలేసి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే మెల్లగా చేసుకోవచ్చు కదా. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇది కొత్త కారణంగా అయితే కనపడుతుంది. ఇంకెన్ని చెప్తారో మరి చూడాలి. ఇది 50,000 ఉద్యోగాల భర్తీకి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్స్ చేయలేకపోతున్నారు, ఎందుకు పదోన్నతులు చేయలేకపోతున్నారు, ఇట్లా పలు కారణాలకు వీళ్ళు ఇస్తున్నటువంటి ఒక క్లారిటీ అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.